అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇవాల్టి వీడియోలో బనానా లీవ్స్, అరటి ఆకులు. దేవుళ్లకు అరటి ఆకుల్లోనే నైవేద్యం ఎందుకు సమర్పిస్తారు అంటే, మన ఇంట్లో మనం ఎక్కువగా దేవాలయాల్లో పూజలు చేసే సమయంలో దేవుళ్లకు అరటి ఆకుల్లో నైవేద్యం సమర్పించడం చూస్తుంటాం. అయితే అరటి ఆకుల్లోనే ఎందుకు నైవేద్యం పెడతారో తెలుసా? అందుకు గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాము. ఈ వీడియో పూర్తి చూడండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. ఈ విషయం గురించి మీరు తెలుసుకొని మీకు కానీ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. హిందూ మత విశ్వాసాల ప్రకారం అరటి చెట్టును ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. హిందూ పురాణాల ప్రకారం అరటి ఆకులలో శ్రీ మహావిష్ణువు, మహాలక్ష్మి నివాసం ఉంటుందని నమ్ముతారు. అందుకే దేవుళ్లకు పూజలు చేసే సమయంలో, ఏదైనా శుభకార్యాలు ప్రారంభించేటప్పుడు, నైవేద్యంలో సమర్పించడంలో, పూజ చేసే సమయంలో వీటిని ఖచ్చితంగా వాడుతారు. అంతేకాకుండా అరటి చెట్టు ఆకుల నుంచి సానుకూల శక్తి ప్రవహిస్తుందని చాలామంది నమ్ముతారు. ఇది ప్రతికూల శక్తులను సైతం తొలగిస్తుందని చాలామంది విశ్వాసం. అందుకే మన దేశంలో చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ అరటి ఆకుల్లోనే ఆహారం తింటారు. వివాహం, ఇంట్లోకి ప్రవేశించే సమయంలో అతిథులందరికీ అరటి ఆకుల్లోనే ఆహారం వడ్డిస్తారు. జ్యోతిష్యం ప్రకారం అరటి ఆకును దేవుళ్లకు సమర్పించేందుకు ఇంకా అనేక కారణాలే ఉన్నాయి. అందులో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాత్రం తెలుసుకుందాం ఇప్పుడు. కోరికలు నెరవేరుతాయని దృఢంగా నమ్ముతారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం దేవుడికి పూజ చేసిన అనంతరం నైవేద్యం సమర్పిస్తేనే ఆ పూజ సంపూర్ణమైనట్లు అర్థమని పండితులు చెబుతారు. అప్పుడే పూజ చేసిన ఫలితం దక్కుతుందట. అయితే అరటి ఆకులపై నైవేద్యాలు సమర్పించడం వల్ల భగవంతుడు సంతోషించి కోరిన కోరికలను నెరవేరుస్తారని నమ్ముతారు. అందుకే పూజలో అరటి ఆకులను తప్పనిసరిగా వాడుతారు. ఇంకా రెండవ విషయం అంటారా, అరటి ఆకులో చాలా శాస్త్రాల ప్రకారం అరటి చెట్టులో శ్రీ విష్ణుమూర్తి, లక్ష్మీదేవి నివసిస్తారు. అందుకే అరటి ఆకులపై విష్ణువును నైవేద్యం సమర్పించడం వల్ల శ్రీహరికి ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే స్వామివారి ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది అని పండితులు చెబుతారు. మీరు చేసే పూజలో అరటి ఆకులను ఉపయోగించడం వల్ల శ్రీ విష్ణువు, లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి. అంతేకాదు, వివాహ సంబంధిత ఆటంకాలన్నీ తొలగిపోయి ఇంట్లో సుఖశాంతులు నెలకొల్పవచ్చు అని నమ్ముతారు. బుధదోషం నుంచి విముక్తి పొందాలంటే శాస్త్రాల ప్రకారం లంబోదరుడికి అరటి పండ్లు చాలా ఇష్టం. అలాగే అరటి ఆకులో నైవేద్యం సమర్పించడం వల్ల జీవితంలో ఎదురయ్యే కష్టాలు తొలగిపోయి బుధదోషం నుంచి విముక్తి పొందవచ్చు. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి కూడా అరటి ఆకులపై నైవేద్యం సమర్పిస్తారని పెద్దలు చెప్తుంటారు. ఇలా చేయడం వల్ల ఒక వ్యక్తి జీవితంలో ఆర్థిక సమస్యలు అనేవి ఎదురు కావు. అంతేకాకుండా ఆర్థిక సంక్షోభం నుంచి కూడాను బయటపడవచ్చు. అరటి ఆకులో లక్ష్మి, వినాయకుడితో పాటు దుర్గామాతకు కూడా నైవేద్యం సమర్పిస్తారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఎవరైతే దుర్గామాతకు అరటి ఆకులో నైవేద్యం సమర్పిస్తారో వారికి దుర్గాదేవి ఆశీస్సులు తప్పక లభిస్తాయని పండితులు చెబుతున్నారు. అంతేకాదు, మీ ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు కలుగుతుందని, మీ జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ విధంగా అరటి ఆకుల వల్ల మనకి నైవేద్యం ఎందుకు సమర్పిస్తారో అనేది చాలా మందికి తెలిసిండకపోవచ్చు. తెలిసిన వాళ్ళైతే ఇంకా ఏమైనా మీకు కొత్త విషయాలు తెలిసింటే కమెంట్ ద్వారా తెలియచేయండి. తెలియని వాళ్ళ కోసం తెలుసుకోవాలని చేసిన
నా ప్రయత్నాన్ని మీరు తప్పకుండా మీకు కానీ నచ్చినట్లయితే షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఇంకేం చేయాలో తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. మరొక వీడియోతో కలుస్తాను. అంతవరకు అందరికీ ధన్యవాదాలు.